తిరుమల నడక మార్గాల్లో టీటీడీ కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే నడక మార్గాల్లో తిరుమలకెళ్లే భక్తుల రక్షణ పట్ల పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. 2023లో చిరుతలు దాడి చేసి ఒక బాపను చంపివేయడం, మరో బాలుడిని గాయపరచడం. ఈ రెండు ఘటనల తర్వాతనే టీటీడీ అప్రమత్తమైంది. మొత్తం నడక మార్గంలో అనేక రకమైనటువంటి ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దాదాపుగా 6 చిరుతలను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత నడక మార్గంలో వెళ్ళే భక్తులకు చేతికర్రలతో పాటు అనేక రకమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టింది. గుంపులుగానే భక్తులను పంపిస్తూ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని నడక మార్గంలో అనుమతించకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిన టీటీడీ ఇప్పుడు టెక్నాలజీని కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. నడక మార్గంలో దాదాపుగా వందలాది ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి నడక మార్గానికి చేరువలో వన్యప్రాణులు కానీ లేదంటే చిరుతలు ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా అలర్ట్ చేసే సిస్టమ్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేసింది. ప్రధానంగా నడక మార్గంలో వెళ్ళే భక్తుల భద్రత సంరక్షణ పట్ల పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన టీటీడీ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంది. ఇందులో భాగంగానే ఎలివేటర్ కారిడార్స్ నిర్మించాలని చెప్పేసి భావించింది. అట్లాగే ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చిరుతలకు కానీ వన్యప్రాణులకు కానీ వాటి హక్కులను హరించకుండా భక్తులకు రక్షణ కల్పించాలనేదే ప్రధాన లక్ష్యంగా టీటీడీ అనేక కార్యక్రమాలని అమలు చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే ప్రస్తుతం అయితే ఓ రోబోట్ డాగ్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. దీని ద్వారా రియల్ టైం మేనేజ్మెంట్ చేయాలి అని చెప్పేసి భావిస్తుంది. ప్రత్యేకించి నడక మార్గానికి చేరువలో ఏదైనా క్రూరమృగాలు కానీ వన్యప్రాణులు వస్తే మాత్రం అలర్ట్ చేసే సిస్టమ్తో పాటు పూర్తిగా ఏదైతే ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఉండే వాటిని మానిటరింగ్ చేయడము, తద్వారా ఎప్పటికప్పుడు అటవీ శాఖ సిబ్బందికి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ ఈ ప్రయత్నం చేస్తుంది. రోబోట్ డాగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భక్తులకు భవిష్యత్తులో నడక మార్గంలో తిరుమల యాత్ర చేయాలి అంటే ఏ రకమైనటువంటి భయం లేకుండా చేసే ప్రయత్నమే టీటీడీ చేస్తుంది. అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము రోబోట్ డాగ్ టెక్నాలజీని ఇప్పటికే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పూర్తిగా దాని పనితీరు ఏ విధంగా ఉండబోతోంది, పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా భక్తులకు ఏ రకమైనటువంటి భద్రత మనం కల్పించే అవకాశం ఉంటుంది అన్న విషయాలపై ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేకించి రోబోట్ టెక్నాలజీ ద్వారా వన్యప్రాణుల మూమెంట్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ట్రాప్ కెమెరాల మూమెంట్ను కూడా రోబోట్ టెక్నాలజీ పరిశీలిస్తుందా, లేదు వాటిపైన కూడా నిఘా మరింత కట్టుదిట్టం చేసేందుకు రోబోట్ డాగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందా అన్న దానిపై ఇప్పటికైతే టీటీడీ కసరత్తు చేస్తుంది. అంటే బ్రహ్మోత్సవాల సమయంలో మరింత భద్రతను పెంచడంతో పాటు నడక మార్గం, ప్రత్యేకించి అలిపిరి నడక మార్గంతో పాటు మరోవైపు శ్రీవారి మెట్టు మార్గాలు, ఈ 2 మెట్టు మార్గాల్లో తరచూ చిరుతల సంచారం కొనసాగుతుండడము, ప్రత్యేకించి అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర అట్లాగే 7వ మైలు దగ్గర తరచూ చిరుతలు రోడ్డును క్రాస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వన్యప్రాణుల మూమెంట్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రధాన సూచనని టీటీడీ భావిస్తోంది. ఇప్పటికే అనేక మంది నిపుణులతో కూడా ఈ విషయంపై చర్చించింది. ప్రత్యేకించి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ సూచనలు పరిగణలోకి తీసుకుంది. పూర్తిగా అలిపిరి నుంచి ఇరువైపులా ఒక కంచె నిర్మాణం చేపట్టాలని కూడా టీటీడీ పరిశీలించింది. అయితే కంచె నిర్మాణం చేపడితే ఖచ్చితంగా చిరుతలు కానీ వన్యప్రాణులు కానీ మూమెంట్కి, అంటే అటువైపు నుంచి ఇటువైపు దాటాలి అంటే వాటికి సరైనటువంటి అవకాశం ఉండదు, లేదంటే అవి దాటేందుకు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఎలివేటెడ్ పాత్వే పెట్టాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా తెర మీదకి వచ్చింది. వీటినన్నిటి కూడా పరిశీలిస్తున్న టీటీడీ పక్కా ప్రణాళికతో అలిపిరి నడక మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేయాలి, భక్తులకు ఏ రకమైనటువంటి అపాయము ఉండకుండా చూడడంతో పాటు ప్రత్యేకించి శేషాచలం అటవీ ప్రాంతం అంటే ఖచ్చితంగా బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్గా కూడా గుర్తింపు ఉంది. కాబట్టి ఇక్కడ జంతువులకు లేదంటే వన్యప్రాణులకు మృగాలకు ఏ రకమైనటువంటి హాని కలగకుండా వాటి సంరక్షణ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి టీటీడీ నేషనల్ ఫారెస్ట్గా పరిగణిస్తున్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఉండే జంతువులకు సంరక్షణ ఇవ్వడము, అట్లాగే నడక మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు కూడా రక్షణ కల్పించడం, ఈ 2 లక్ష్యంగానే
రోబోట్ డాగ్ టెక్నాలజీని వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా టీటీడీ వేస్తోంది.